అన్న మీ పేరన్నా? నా పేరు రామకృష్ణ. ఎక్కడి నుండి వచ్చారన్నా? హిందూపూర్ నుంచి వచ్చాం. హిందూపూర్ నుంచి. బాలకృష్ణ గారి నియోజకవర్గం. ఏంటి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకున్నందుకు బాధపడుతున్నారంటే హిందూపురం ప్రజలంతా ఆయన ఎప్పుడు రాడు, ఎక్కడో సినిమాలు చేసుకుంటాడు, లేదంటే అన్‌స్టాపబుల్ షో చేసుకుంటాడు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకోడు అని చెప్పేసి అనుకుంటున్నారంట. నిజమేనా? ఎవరు చెప్పారండి అలా అనుకుంటున్నారని? హ్మ్. ఆయన 24 అవర్స్ జనాలు అందుబాటులో ఉన్నారు. ప్రజల కష్టాలు తీరుస్తున్నారు. ఎన్ని పనులున్నా ఎప్పుడు ఇలా సమస్య వచ్చిందంటే అక్కడొచ్చి అందరి సమస్యలు తీర్చి దానికి పరిష్కరించే ఏకైక వ్యక్తి మా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు. మాకు ఇప్పుడు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో మా హిందూపూర్ ఉంది. బాలకృష్ణ అనే కాదు, స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కటే అక్కడ పనులు జరుగుతున్నాయి. ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. ఇటు రాజకీయ పరంగా నియోజకవర్గం, హైదరాబాద్ అయితే బసవతారకం హాస్పిటల్ పరంగా, ఆయన సినీ దీని పరంగా అన్ని విధాల ప్రజలకు మంచి చేస్తున్నారు. ఇలా ఊట మాటలు చెప్పడము అది వేస్ట్. మేము దగ్గరుండి చూస్తున్నాం. ఎక్కడ ఈరోజు మహానాడుకు లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఎక్కడ ప్రోగ్రాం ఉండి ఈ సమస్య ఉందంటే ఫోన్లో స్పందిస్తూ ప్రతి పనికి ఓకే చేస్తూ ఎవరి కష్టాలు లేక ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక ఎమ్మెల్యే మా నందమూరి బాలకృష్ణ. మేము ఎక్కడికి వెళ్ళినా ఒక హిందూపూర్ అంటే ఇక్కడే కాదు, బయటికి ఇక్కడ చోటుకి వెళ్ళినా మాకు మంచి గుడ్ విల్ తెచ్చాడు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తాడు. ఇప్పుడే కాదు ఎప్పుడున్నా హిందూపురం అంటే బాలయ్య, బాలయ్య అంటే హిందూపురం. ఇవన్నీ చెప్పడం పని జరగడం అనేటివి వేస్ట్. పగవాళ్ళకి అడిగినా కూడా బాలకృష్ణ గురించి చెప్తారు. మా ఎమ్మెల్యే ఇక్కడే కాదు, మంచి యాడ్ చేసినా మంచిగా ఉంటుంది. అన్ని విధాలా సర్వీస్ కావచ్చు, ఎవరికైనా ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, ఏదైనా ఇబ్బంది పడి లేదంటే బాలయ్య గారినో లేదంటే వాళ్ళ పిఏ గారిని అడిగితే ఏమైనా సాయం చేస్తాడా బాలకృష్ణ? ఖచ్చితంగా ఆరోగ్యపరంగా అయితే సొంత బస్ పెట్టి ప్రతిరోజు డైలీ ఒక విలేజ్కి వెళ్ళి క్యాంప్ పెట్టి అందులో డాక్టర్లు దాదాపు 16 మంది నుంచి 20 మంది పనిచేస్తున్నారు. ప్రతి విలేజ్కి ప్రతిరోజు ఒక బస్సు వెళ్తుంది. మళ్ళీ మెడికల్ క్యాంప్ అయితేనేమి, బ్లడ్ డొనేషన్, ఏదైనా సమస్య ఉందంటే అక్కడ స్పందించి ఎక్కడో ఉన్న మా ఎమ్మెల్యే పనులు అయితే చక్కచక్క జరుగుతుంటాయి. ఏ సమస్య లేదు. రోడ్లు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, హిందూపూర్ అంటే నెంబర్ 1గా ఉంది. కొత్త వాళ్ళు వచ్చారంటే ఓ బాలయ్య నియోజకవర్గం అంటే ఇలా ఉంటుందా, తెలియకున్న వాళ్ళు కూడా హిందూపూర్ అంటే ఓ మీది బాలయ్య కాన్స్టెన్సీ కదా అనే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చాడంటే మా ఎమ్మెల్యే కూడా అంత ఘనత మేము మర్చిపోలేము. ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి సేవలు అందిస్తున్నాడు. ఆయనకు మేము చాలా రుణపడి ఉన్నాం. ఇప్పుడే కాదు రాబోయే దీంట్లో కూడా మాకు ఎమ్మెల్యేగానే బాలకృష్ణనే ఉంటాడు. ఆయన పనులు మేము మరవలేమని మీకు తెలియజేసుకుంటున్నాం. హిందూపురం నియోజకవర్గ ప్రజలు అదృష్టం అనాలో లేకపోతే ఇంకేమనాలో తెలియదు. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అక్కడే ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఇప్పుడు బాలకృష్ణ అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు 2 టర్ముల నుండి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. నేనైతే దాదాపు నా 38 సంవత్సరాల వయసులో చూస్తున్నాను. అప్పటి నుంచి నేను ఈ తెలుగుదేశం దీంట్లోనే ఉన్న మా ఫ్యామిలీ అంతాను. బాలకృష్ణ హ్యాట్రిక్ ఈసారి హ్యాట్రిక్ కొట్టినా కూడా మేము ఆయన కోసం కష్టపడ్డాము. మేము ఏది అనుకున్నామో అలా జరుగుతుంది. మాకు ఏ ఇబ్బంది లేదు. అందుబాటులో ఉన్నాడు. ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా కాంటాక్ట్లో ఉన్నాడు. ఎక్కడ ఏ సమస్య లేకుండా ఇలా పరిస్థితులు ఉందంటే స్పందించి మంచిగా పనులు చేస్తున్నాడు మా ఎమ్మెల్యే. సార్ మీ పేరండి? నా పేరు శ్రీనివాస్ నాయుడు అండి. ఎక్కడి నుండి వచ్చారండి? హిందూపూర్. మరి చెప్పక్కర్లేదు, బాలకృష్ణ పేరే గుర్తొస్తుంది. ఎట్లా ఉంది మీ ఎమ్మెల్యే గారి పనితీరు? మా ఎమ్మెల్యే పనితీరు మేము చెప్పే పని లేదు. ప్రజలు చూస్తున్నారు. ముఖ్యంగా నాయకుల కింద ప్రజలు చూస్తున్నారు. మా ప్రజలు ఇప్పుడు దాదాపు మాకు హిందూపూర్ మున్సిపాలిటీకి 92 కోట్లు వచ్చినాయి. అంటే ఒక్కొక్క వార్డుకి 2.5 కోటి అభివృద్ధి కోసం. రోడ్సు, శానిటైజర్ ప్లస్ వచ్చేసి డ్రైనేజెస్ ఇవన్నీ తీసుకొచ్చిన ఘనత మన నందమూరి బాలకృష్ణ గారికే చెందుతుంది. దాదాపు 92 కోట్లండి. ఎప్పుడు వైసీపీ వాళ్ళు ఎప్పుడు తెచ్చారండి? ఇంతవరకు ఒక పైసా తెచ్చారా? డ్రైనేజ్ వేసారా? రోడ్ వేసారా? లిక్కరు, శాండు, ల్యాండ్ మాఫియాలోనే ఉన్నారు. కానీ వాళ్ళు ఇంతవరకు ఏది అభివృద్ధి చూపిలేదే. మా హిందూపూర్ ఒకటే కాదు, స్టేట్ లెవెల్ అలాగే ఉంది. ఇప్పుడు చూస్తున్నారు, ఈ జనాలు చూస్తున్నారు మీరు, ఈ జన సందర్భం చూస్తున్నారు మీరు. ఎంతమంది వస్తున్నారో మీకే తెలుస్తుంది. ఈ మహానాడు ప్రతి కొన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఈ జనాభా ఇంతమంది వస్తున్నారంటే మీరే చూసుకోండి. మేము ఒకటే సవాళ్ళు, వైసీపీ ఎప్పుడే కానీ మీరు అభివృద్ధిలో మీరు పాల్గొనండి, మేము ఒప్పుకుంటాం. అంతేగాని హింసించేది కానీ కొట్టేది కానీ మా కార్యకర్తలు కానీ ఇంకోటి చేస్తే కానీ మా కార్యకర్తలు కూడా ఊరికే ఉండలేరు. కానీ ప్రజెంట్ మా చంద్రబాబు నాయుడు ఒక పద్ధతి నేర్పించాడు కాబట్టి ఆ పద్ధతిలోని మా చంద్రబాబు నాయుడు ఎలా నడుస్తున్నాడో వాళ్ళ వెనకంటే మేము నడుస్తున్నాం. అంతేగాని కుట్ర రాజకీయాలు చేస్తా అనేది వైసీపీ గవర్నమెంట్, కుట్ర రాజకీయాలు చేస్తా అనేది వైసీపీ లీడర్స్ అండ్ కార్యకర్తలు, వాళ్ళ కార్యకర్తలే ఉన్నారే. కానీ ఇంక మిగతాది ఏమీ లేదు. మాకు ఫండ్స్ బాగా వచ్చాయి. మా హిందూపూర్కి నందమూరి బాలకృష్ణ గారు సఫిషియెంట్గా ఇప్పటి వరకు ఏ లోటు లేకుండా తెచ్చినారు. అంటే ఆయన ఎమ్మెల్యేగా
ఉండడం వల్ల ఆయన బయట ఉంటారు, హైదరాబాద్లో ఎక్కడో సినిమాలు చేసుకుంటారు. సో లోకల్గా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అయి ఉంటే మాకు ఏదైనా సమస్య వస్తే ఆదుకుంటారు, అండగా నిలుస్తారు అని ఇబ్బంది పడుతున్నారంట కదా. లేదండి, ఎవరు చెప్పారో ఏమో కానీ ఇది రూమర్స్ ఇవి. నందమూరి బాలకృష్ణ ఎక్కడున్నా కానీ, నాట్ ఓన్లీ హైదరాబాద్, ఎక్కడున్నా కానీ ఇక్కడ మాకు పిఎల్ ఉన్నారు కదండి. నా సురేందర్ సార్ గారు ఉన్నారు, శ్రీనివాస సార్ గారు ఉన్నారు, వీరయ్య గారు ఉన్నారు, బాలాజీ గారు ఉన్నారు. అన్ని విధాలుగా మాకు వీళ్ళు నలుగురు ఏది కావాలంటే అది మేము ఆఫీస్లో పోయి అడిగితే వెంటనే శాంక్షన్ చేసేకి వీళ్ళు ఉన్నారు. వీళ్ళు నలుగురు పిల్లర్స్. ఈ నలుగురు పిల్లర్స్తో మాకు హిందూపురం అంతా నడుపుతాము. అంటే బాలకృష్ణకి ఏదన్నా కానీ, బాలకృష్ణ గారు అక్కడ ఉన్నా కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు కదా, అభివృద్ధి వీళ్ళు చూపిస్తున్నారు కదా. అభివృద్ధి చేయకపోయిందంటే ఇప్పుడు మేము ఎందుకు గెలుస్తా అంటే 3 తూర్లు విన్ అయినాడు నందమూరి బాలకృష్ణ గారు. మళ్ళీ మేము మాకు ప్రజలు ఓటేసినట్లే కదా, 33,000 వచ్చింది అది మెజార్టీ. మళ్ళీ అలాంటప్పుడు మాకు అభివృద్ధి జరిగినట్లే కదా, ప్రజలు వేసిండేదే కదా అది. నా పేరు లక్ష్మి అండి. ఎక్కడి నుండి వచ్చారండి? కర్నూలు నుంచి వచ్చామండి. కర్నూలు నుండి వచ్చారు. మహానాడు ఎలా ఉంది? ప్రాంగణం కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు. మాకు భరత్ సార్ మీద అభిమానంతో మేము చంద్రబాబు నాయుడు కోసం ఇంత దూరం వచ్చామండి. కర్నూలు నుంచి మాకైతే ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా బస్సులు కానీ, ఫ్రీ బస్సులు కానీ, మాకు టిఫిన్లు కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ అన్నీ ఏర్పాటు చేశారు. ఇక్కడికైతే మేము ఏ ప్రాబ్లం లేకుండా వచ్చినాము. మాకు హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. ఇక్కడ ఇంతమంది మా టీడీపీ జనాలందరినీ చూస్తున్నందుకు మాకు హ్యాపీగా ఉంది. ఇక్కడ లంచ్ కూడా నాన్ వెజ్తో సహా అన్నీ పెడుతున్నారు. వాటర్ సప్లై కానీ ప్రతిదీ ఏ ప్రాబ్లం లేకుండా అన్నీ బాగా చూసుకుంటున్నారు. ఇంత దూరం వచ్చినందుకు మాకు సాటిస్ఫైడ్గా ఉన్నాము. మేము భరత్ సార్ కోసం వచ్చినాము. ఓకే, మరి మహానాడులో చంద్రబాబు గారు మాట్లాడుతూ 6 గ్యారెంటీలు, ఇంతకుముందు ఎన్నికల ముందు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో 6 గంటల బాగా సూపర్ 6లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆగస్టు 15 నుండి అమలు చేస్తున్నామని చెప్పారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నారు కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదు, అన్ని గాలి మాటలు చెప్పడం. కానీ ఫైనల్గా ఈరోజు ఆగస్టు 15 నుండి అయితే అమలు కాబోతుంది. ఒక మహిళగా ఎలా ఫీల్ అవుతుంది? చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతిదీ ఖచ్చితంగా నెరవేరుస్తారని మాకు నమ్మకం ఉందండి. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ప్రతిదీ నెరవేరుస్తారు. ఉచిత బస్సులు అంటే కంపల్సరీగా ఇప్పుడు ఆగస్టుకి వస్తాయి. అవి రావడం వల్ల మాకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇంకా ప్రతిదీ సార్ చెప్పినట్టు చేస్తారని నమ్మకంతోనే సార్ని గెలిపించుకున్నాము. కంపల్సరీగా సార్ అయితే ప్రతిదీ చేస్తారు. మా భరత్ సార్ కూడా మాకు కర్నూలుకి సపరేట్గా పథకాలు ఇచ్చారు. అవి కూడా ఆయన అమల్లోనే పెట్టారు. మాకు అన్ని విధాలుగా టీడీపీ వచ్చినందుకు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? ఉచిత బస్సు పెట్టారు కదా, అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా రేపు వద్దున మీకు ఇంకా డబ్బులు తీసుకోరు కొంచెం గవర్నమెంట్ బస్సుల్లో. మాకు బాగా మా ఏజ్ వాళ్ళకి మేము ఎక్కడైనా టెంపుల్కి పోవాలన్నా మాకు హ్యాపీ. మా చంద్రబాబు సార్ బాగా లేడీస్కి మాకు పెట్టినందుకు మాకు సంతోషం. మా భరత్ సార్ కూడా మాకు చాలా బాగా చేస్తున్నాడు మా కర్నూలులో. ఇంత త్వరగా ఏడాది లోపే బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తారని అనుకున్నారా? చంద్రబాబు చేస్తారని అనుకున్నాం మేము. ఆయన నెరవేరుస్తాడు ఖచ్చితంగా. 6 చెప్పినాడు, 6 నెరవేరుస్తాడు. టైం పట్టుకుంటుంది అంతే. మరి వైసీపీ వాళ్ళు అన్నారు కదా చంద్రబాబు ఈ హామీలు నెరవేర్చలేడు, ఇవన్నీ గాలి మాటలు అని చెప్పి. ఆయన మాటలే గాలి మాటలు. చంద్రబాబు మాటలు కరెక్ట్ ఉంటాయి. కరెక్ట్ నమ్మకం ఉంటుంది మా లేడీస్కి వరకైతే. మాకు చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా ఆయన గ్యారెంటీ చేస్తారో మాకు తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వము ఫ్యాను గాలికి అందుకే కొట్టుకపోయింది, అది ఫ్యాన్ ఇరిగిపోయింది రెక్క. కానీ చంద్రబాబు నాయుడు చెప్పిన గత సంవత్సరం లోపలనే తల్లి వందనంకి రేపు జూను స్కూల్ తెరుస్తున్నా అది కానీ తల్లి వందనం కింద ఆడబిడ్డకి ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అది కానీ అమలు చేస్తున్నాడు. బస్సు ఇచ్చినందుకు, ఉచిత బస్సు ఇచ్చినందుకు మేము చాలా లేడీస్ అయితే ఎక్కడైనా టెంపుల్ పోవాలంటే మొగుడిని డబ్బులు అడిగిపోయేవాళ్ళు. కానీ అసలు చెప్పకుండా నువ్వు డబ్బులు లేకుండా మేము టెంపుల్కి వెళ్తాం, నువ్వేమి ఇచ్చేదేమని వెళ్తారు. కానీ చాలామంది కొడుకులు ఉంటారు ముసలి వాళ్ళు, యాత్రలు పోవాలంటే డబ్బులు కావాలి, వాళ్ళు ఏమి ఇచ్చే అవసరం లేదు. బస్సు ఎక్కి ఉచితంగా వెళ్ళిపోయి ఏడన్నా దేవుని దర్శనం చేసుకొని వస్తారు వాళ్ళు. కానీ ఇది ఇచ్చినందుకు మా టీడీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడుకి మేము కర్నూలు తరపున టీజీ భారత్ ద్వారా మేము వచ్చాము. కానీ మాకు సార్ ఇక్కడ చాలా సౌకర్యం చేసినందుకు చాలా ధన్యవాదం సార్. జై. ఇంట్లో మగవాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా మీరు ధైర్యంగా మా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు పెట్టారు, మేము ఎట్లయినా పోతామని చెప్పేసి వాళ్ళతో చెప్పేసి పోతారు. చెప్పేసి పోతాం. ఎందుకంటే ప్రతిదానికి మీరు డబ్బులు ఇవ్వండి, మేము గుడికి వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళాలన్నా లేదంటే ఎక్కడ మంత్రాలయం వెళ్ళాలన్నా ప్రతిదానికి డబ్బులు అడగాలి కదా. ఇప్పుడు అడిగే అవసరం లేదు.
ఆయన చెప్పింది గ్యాస్ ఉచితంగా ఇచ్చాడు 3 సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు అదిగా అమలైపోయింది. కానీ ఆయన నవరత్నాలు అని చెప్పినాడు. ఆ రత్నము ఒక రత్నం కానీ పని చేయలేదు. ఊరికే చెప్పింది ఒకటే, బటన్ నొక్కినాడు అంతే, వేస్ట్. కానీ ఎలా ఉందమ్మా మహిళలకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన? చాలా బాగుంది సార్. గత ఇంత ముందుగానే చంద్రబాబు నాయుడు 2014లో చెప్పిన హామీలు కానీ అప్పుడు మాకు పసుపు కుంకుమ కింద 20,000 వేశారు. కానీ జగన్ వచ్చాక మాకు పావుల వడ్డీ అన్నాడని ఏం వేయలేదు సార్. కానీ ఒక్కటి 100 గ్రూపులలో ఒక గ్రూప్కి ఒకటి సబ్సిడీ వేసినాడు, కానీ అది వేస్ట్. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు పొదుపు మహిళలకు చాలా బాగుంది సార్. అందుకు 11 నెలల్లో కూడా బాగానే ఉందా? చాలా బాగుంది సార్. మాకు లోన్లు కానీ మేనేజర్లు పిలిచి ఇచ్చారు. అంత ముందుకైతే ఏడిపించేవాళ్ళు, మీరు అది లేదు ఇది కట్టలేదు అని చాలా సతాయించేవాళ్ళు సార్. అంటే మరి చాలా మంది మహిళలు ఇబ్బంది పడిపోతున్నారంట. మాకు జగన్ ఉంటే బటన్ నొక్కి డబ్బులు వేసేవాడు, చంద్రబాబు వచ్చిన తర్వాత మా డబ్బులు పడట్లేదు మాటలు సార్, గాలి మాటలు ఎన్నో మాట్లాడతారు సార్. కానీ ఒక్కటి కానీ వేస్ట్. అది జగన్ అనేది అంతే, జగమాయ అంతే. కానీ చంద్రబాబు నాయుడు చెప్పింది కరెక్ట్ సార్. ఆయన గత 100 ఏళ్ళు ఆయన నిండు 100 ఏళ్ళు ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎలా పని చేస్తున్నారు వాళ్ళ అబ్బాయి? ఆయన ఇంత ముందుకు వేరే వాళ్ళు అన్నారు ముద్దపప్పు అని, కాదు ఈయన ముద్దపప్పు కాదు, ఇప్పుడు కింగ్ అంటే లెజెండ్. అంటే తొడగొట్టి చెప్తారు ఎవరైనా సరే, ఆడవాళ్ళు అయినా సరే. జై జై లోకేష్ బాబు. ఎందుకంటే లోకేష్ గారు చాలా బాగా చేస్తున్నారు సార్. ఆయన పాపం మంత్రిగా ఉన్నారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. కానీ ప్రతి పిల్లలు కానీ విద్యలో చాలా వెనకబడిన పిల్లలు కానీ బాగా చదువుకుంటున్నారు సార్. కానీ ఒకటి కొంతమంది చెప్పుకుంటున్నారు గాలివాతలు, అవి గాలికి వెళ్ళిపోతాయి సార్. కానీ మేమైతే నమ్మం సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.